18న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణ నుండి 28 నుండి మేడారం మహాజాతర పోస్టర్లు ఆవిష్కరణ కూడా ప్రచురించారు. ముందుగా మనం 18న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణ, 28 నుండి మేడారం మహాజాతర పోస్టర్ల ఆవిష్కరణ. మనకు తెలుసు తెలంగాణలో మరి ఏదైతే ఈ మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఉందో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన భక్తుల్లో విశ్వాసం అయితే కనబడుతుంది. ఒక తెలంగాణ లేకపోతే ఆ మాట వస్తే 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఆ మాటకు వస్తే భారతదేశం మొత్తం కూడా మరి సమ్మక్క సారలమ్మ జాతరకి ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉంది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వాలైతే సమ్మక్క సారలమ్మ జాతరకి మరి వచ్చే భక్తులకి మౌలిక సదుపాయాలు గురించి కానీ ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువగా ఉంది. ఉమ్మడి ప్రదేశంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు. కానీ రేవంత్ సర్కార్ అలా కాకుండా ఈ జాతరపై మరి ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను ప్రపంచం మొత్తానికి కూడా మరి వ్యాపించేలా తీసుకుంటానికి తమ యొక్క ప్రభుత్వం ముందుకు వెళుతున్న తీరుని మనం నిజంగా అభినందించాల యొక్క విషయం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్ళనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహాజాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారుతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 19న మేడారం గద్దెల పునరుద్ధరణ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది. అసెంబ్లీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అయితే అందించారు. మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం 230 కోట్లు కేటాయించింది. సోమవారం మేడారం జాతర పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. జాతరను 1 కోటి మందికి పైగా దర్శించుకోనున్నారు. మరి సమ్మక్క సారలమ్మ జాతర మరి ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర అయితే జరగనుంది. మరి వేలల్లో భక్తులు మరి మహాజాతరను 1 కోటి మందికి పైగా, వేళ కాదు 1 కోటి మందికి పైగా మరి ఈ యొక్క జాతరలో మరి భక్తులు అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అక్కడ గద్దెలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఉండేవి, కానీ శాశ్వతంగా ఉండేటట్టు వాటిని పునరుద్ధరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే భక్తుల మనోభావాల్ని, భక్తుల యొక్క సౌకర్యాల్ని ఇది దృష్టిలో పెట్టుకుని రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇదందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక అదేవిధంగా చూద్దాం మనం. ఇక కవిత కాళీల విజృంభణ ఇది మామూలుగా కాదు. మనందరికీ తెలుసు కౌన్సిల్లో బీఆర్ఎస్పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. 10 ఏళ్ల వైఫల్యాలు కడిగి పారేస్తున్న నేత ఎంపీకి కట్టలు కట్టారని నేషనల్ పాలిటిక్స్లోకి పోయిండ్రు. బీఆర్ఎస్తో నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. వ్యక్తిగా వెళుతున్నా, శక్తిగా వస్తా. నా రాజీనామా ఆమోదించండి. త్వరలో రాజకీయ పార్టీ తీవ్ర భావోద్వేగంతో మరి కవిత కంటతడైతే పెట్టారు. నిజంగానే ఒక మరి తెలంగాణ ఆడపడుచు కంటతడి పెడితే ఎవరికైనా కూడా మరి కొంత బాధగా ఉండే మాట వాస్తవం. రాజకీయ పార్టీగా జాగృతి, తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక రాబోతుందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అయితే చెప్పారు. మరి రాజకీయ పార్టీగా తొలగిన తెలంగాణ జాగృతి మారుతుందన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధాలు తెంచుకుని మీకోసం వస్తున్న ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను. వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నాను, రాజకీయ శక్తిగా వస్తానని కవిత ఒకంత భావోద్వేగంగా మాట్లాడారు. అయితే కవిత మాట్లాడి ఎన్నో ప్రశ్నాస్త్రాలు అయితే బీఆర్ఎస్ను సంధించారు. కానీ బీఆర్ఎస్ దగ్గర నుంచి సరైన స్పందన అయితే లేదు. కవిత అడిగిన ప్రశ్నలకి సమాధానాలు లేవనే చెప్పాలి. ఇక కౌన్సిల్లో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ను దుమ్ము దులిపేశారు. నాయకత్వానికి వాతలు పెట్టారు. 10 ఏళ్ల వైఫల్యాన్ని కాళీలాగా విజృంభించారు ఆవిడ అని ఎండగట్టారు. మరి బీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వం, నా నాయకత్వ పోకడలు, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని 2014లో అధికారంలో వచ్చిన నాటి నుండి కవితపై చేసిన కుట్రలు, ప్రాజెక్టులు అన్ని ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రజల ముందు ఉంచారు కల్వకుంట్ల కవిత. నోట్ దిస్ పాయింట్. మరి ఈ రోజున కాదు, గతం నుంచి బీఆర్ఎస్లో ఏం జరిగింది, అక్కడున్న నియంతృత్వం
ప్రభుత్వ పోకట్లను గురించి మరి పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అన్ని ప్రతి అంశాలను ఎవరైతే ముందుంచారు ప్రజల ముందు, జనం బాట ప్రారంభించిన నాటి నుండి కవితలు ఎవరెత్తుతున్న ప్రశ్నలు ప్రజల్లో బాగా వెళుతూ చర్చ జరుగుతుండగా కౌన్సిల్లో వీటి నుంచి బీఆర్ఎస్ వైఫల్యాన్ని సంపూర్ణంగా కడిగి పారేశారు. కుట్రలు ప్రస్తావించి ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని, కొత్త శక్తిగా తాను వస్తున్నానని తేల్చి చెప్పారు కవిత. ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా ఆఖరికి ఒక ఈ కోరిక ఏంటో అడుగుతారు. కనీసం నాకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు ఓ కమిటీని పుట్టించి నన్ను బహిష్కరించారు. నిజమే కదా, కవిత మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా మరి నీ ఆఖరి కోరిక ఏంటో అడుగుతారు. కనీసం మరి నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడావు, మరి ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తించావు, షోకాజ్ నోటీసులు ఇచ్చి కదా మరి చేయాలి. అప్పటికప్పుడు ఒక కమిటీని సృష్టించి మరి కవితని బయటికి పంపించారంటే బయటికి కవితని పంపించారా, బయటికి గెంటి వేయబడ్డట్టు చేశారా? దీనికి కారకులు ఎవరు? కర్త కర్మ క్రియ అన్నీ కూడా కవితకు తెలుసు. కాబట్టే కవిత ఈ రోజున మరి బీఆర్ఎస్ మీద మరి అన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. ఓవరాల్గా చూస్తే తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు కవితకి కూడా ఒక మంచి సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఆవిడ మీద 100% తెలంగాణ ప్రజలు కూడా కవిత మీద మరి ఆలోచిస్తున్నారు, కవిత గురించి సెంటిమెంట్ ఆలోచిస్తున్నారు. కవిత అరే ఇలా జరిగింది అని బాధపడుతున్న ప్రజలు కూడా లేకపోలేదు. మరి కనీసం నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, కవిత మరో షర్మిల అంటూ తీసిపారేసిన చాలామందికి ఆమె పెడుతున్న వార్తలతో బావురుమంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో నైతికత లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది. పార్టీ నుంచి నన్ను కుట్ర చేసి బయటకు పంపారు, కనీసం నోటీసులు ఇవ్వకుండా వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటం, తెలంగాణ పోరాటంలో నేను లేనా, రాష్ట్ర సాధనలో నా పాత్ర ఏమీ లేదా అన్న ప్రశ్న సూటిగా సంధించారు. అదేవిధంగా కేసీఆర్పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది, శాసనమండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. చైర్మన్ ప్రత్యేక అనుమతితో మాట్లాడిన కవిత ఇదే తన చివరి ప్రసంగమని భావోద్వేగానికి గురయ్యారు. ఒక వ్యక్తిగా బయటకు వెళుతున్నాను, మరి తన ఒక శక్తిగా నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఆమె ఘంటాపదంగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే కవిత మాట్లాడిన మాటల్లో అనేక వాస్తవ కోణాలు ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి కూడా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఏమేం చేసింది, బీఆర్ఎస్ ఏ రకంగా తనను సైడ్కి చేసింది, ఈ రోజున నన్ను బీజేపీ కావాలని నన్ను జైల్లో పెట్టించింది. కానీ బీఆర్ఎస్ ఈ రకంగా నన్ను షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను బయటికి నూకివేయబడ్డారు. నాది ఇదే చివరి ప్రసంగం అని రాజ్యసభలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ సభలో ఆవిడ మాట్లాడుతూ నాకు ఒకటే చెప్పారు, 100% నేను ఇక్కడి నుంచి బయటికి వెళుతున్నాను. శాసన మండలిలో ఆవిడ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు, చైర్మన్ ప్రత్యేక అనుమతితో మాట్లాడిన కవిత ఇదే నా చివరి ప్రసంగం అని శాసన మండలిలో ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఒక నార్మల్ స్త్రీగా వెళ్ళినా కూడా ఒక అద్భుతమైన శక్తిగా నేను తిరిగి వస్తాను అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు మరి కవిత.